బట్ ఇట్స్ అ జర్నీ. తర్వాత మాట్లాడతా, తర్వాత మాట్లాడతారా సార్? నాట్ ఓవర్ ఎట్ ఆల్, ఎమోషన్స్ ఆర్ రియల్. ఆ మాత్రం ఎమోషన్ ఉంటేనే అన్ని లక్షల కోట్ల మందికి ఎమోషన్ అందుతుంది. ఏం లేదు సార్, సారీ సార్, ఇది పిఆర్ స్టంట్ కాదు. టిఆర్ స్టంట్ ఇది. ఈఎంఐస్ నుంచి వచ్చే எல்லாமே ஆக்சிடென்டல் டெத்துன்னு கிளியரா இருக்கே சார். நான் ஒரு ஃபிங்கர் பிரிண்ட் அனுப்புறேன், அது யாரோட மேட்ச் ஆகுதுன்னு கொஞ்சம் பார்த்து சொல்லுங்க. இந்த மாதிரி கேண்டிடேட்ஸ் எதிர்பார்க்குறீங்க? நான் இப்ப இருக்கிற நிலைமைக்கு நீ என்ன சொன்னாலும் கண்ணை மூட்டு செய்வேன். Per head 1 lakh. பேசாம நானே கேண்டிடேட்டா சேர்ந்துக்கலாம்னு இருக்கேன். இந்த எல்லா கொலையும் ஒரே நைட்ல தான் நடந்தது. డైలాగ్ లా వస్తుంది కొన్నిసార్లు, ఆనంద్ బిపాషా బాష్పాల్లా వస్తాయి. సో దట్స్ నందు ఎక్స్ప్రెస్. బై ద వే, నేను నందుతో పనిచేసిన 8 ఇయర్స్లో ఫస్ట్ టైం కంట్రోల్ కాకుండా ఏడ్చేది ఇదే. నేను పాపం ఎన్నోసార్లు ఇలా ఏడ్చి తను ఇబ్బంది పెట్టాను. తను మాత్రం ఈ స్టేజ్ మీద ఫైనలీ హిస్ బ్రేకింగ్ డౌన్. ఐ వాంట్ యూ టు అక్నాలెడ్జ్ ఇట్. అస్సలు బ్రేక్ డౌన్ కాడు. ఎంత కఠిన పరిస్థితుల్లో కూడా అట్లనే ఎమోషన్ హోల్డ్ పెట్టుకొని కసితో పనిచేస్తుంటాడు. ఇంకా మీ వల్ల ఇంకా ఎక్కువ ఏడ్చేటట్టున్నారు ఆయన. ఇచ్చేయండి మైక్. మొన్న రాత్రి అయింది మా ఇద్దరికి పెద్ద గొడవ. ఐ లవ్ యూ అట్లా కూడా చెప్పుకుంటారు అంటున్నా. సో సారీ, ఏం లేదు సార్, ఇదంతా ఎందుకంటే చాలా ఇయర్స్గా మీరు మొన్న ఏదో పాడ్కాస్ట్ చేస్తుంటే వాళ్ళు చెప్పారు మీరు వచ్చి 19 years అవుతుంది అని ఇండస్ట్రీకి. ఓకే, సో ఐ అండర్స్టాండ్. ఐ థింక్ కొన్నిసార్లు కొన్ని ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, బికాజ్ అది తెలుస్తూ ఉంటుంది. ఐ నో యాక్టర్ స్ట్రగుల్ మనం చూస్తూ ఉంటాం. సో యా, మనం క్యూఎండేలోకి వెళ్ళిపోదాం అండి. డైరెక్ట్గా మనం క్యూఎండేలోకి వెళ్ళిపోదాం. ఐ రిక్వెస్ట్ నందు జాయిన్ అవ్వగానే వెళ్ళిపోదాం మనం. సో చాలా హ్యాపీ స్టోరీస్ వెనకాల చాలా కష్టాలు ఉంటాయి, చాలా కన్నీళ్ళు ఉంటాయి. వాటన్నిటిని దాటుకొని ఒక సక్సెస్ అందుకుంటే యా. సో ఫస్ట్ మనం డైరెక్టర్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. వేదిక మీద ఉన్న వాళ్ళ క్యూఎండే సెషన్ అంటే ఇక్కడ నుంచి క్వశ్చన్స్ నుంచి తీసుకుందాం. నందు విల్ జాయిన్. ఇది మీ అందరి ముందర మొట్టమొదటిసారి అండి. నాకు తెలుగు సినిమా గెలవాలి, థియేటర్స్ నిలవాలి, ప్రాఫిట్స్ రావాలి, అందరూ ప్రాస్పరస్ ఉండాలనే కోరిక చాలా ఉంది. సో మీ అందరు కూడా నాకు పార్ట్నర్స్ అండి. ఓకే, మీరందరూ సినిమాని గెలిపిస్తే సినిమా గెలుస్తుంది, థియేటర్ గెలుస్తుంది. సో ఈ మూవీ నా ఒక్కరికి విక్టరీ కాదు, మనందరికీ, మీ అందరికీ కూడా. సో మనందరం మీడియా బృందానికి చెప్పేది ఏంటంటే కలిసి ప్రయాణిద్దాం. లెట్స్ బీ బ్రదర్స్ ఇన్ దిస్ సార్. మీరు మీ ముందర నాకు మాట్లాడే అర్హత లేదు, మీరు ఎన్నో ఏళ్ళగా దీన్ని నిలబెడుతున్నారు. సో ప్లీజ్ ఎంబ్రేస్ మీ. మీ అందరిలో ఒకలాగా నేను ప్యూర్లీ సినిమా థియేటర్స్ కోసం నా ఈ జర్నీ కొనసాగిస్తానని ప్రామిస్ చేస్తున్నాను ఈరోజు. యా, విల్ ఓపెన్ ద సెషన్.